చాలామంది వినికిడి లోపంతో బాధపడతా ఉంటారు. ఇది వంశపారంపర్యంగా కూడా వస్తుందా? లేకపోతే ఏ కారణాల వల్ల చెవులు వినపడకుండా పోతాయి? అంటే ముందు బానే ఉంటారు. మధ్యలో ఈ ప్రాబ్లమ్ వస్తుంది. అప్పుడు దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు? అంటే ఈ వినికిడి లోపం అనేది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్‌కి వచ్చే అవకాశం ఉంటుందండి. అది మనం ఫస్ట్‌గా మాట్లాడుకున్నట్టు ఏంటంటే పుట్టుకతో వచ్చిందా? తర్వాత వచ్చిందా? అనేది కూడా ఒకటుంటుంది. హ్మ్. సో, పుట్టుకతో వచ్చే వాళ్ళలో జనరల్‌గా రికాల్ చేసుకున్న వాళ్ళలో డైరెక్ట్ రిలేషను వీళ్ళల్లో కూడా ఈ రకమైన అవకాశాలుంటాయన్నమాట. అలాగే మనకి ఫ్యామిలీలో ఆల్రెడీ పేరెంట్స్‌కి కానీ ఎవరికైనా ఎర్లీగానే హియరింగ్ లాస్ రావటం, చెవుడుందనుకోండి. తర్వాత వచ్చే పిల్లల్లో గూడా కొంచెం ఎర్లీగా చెవుడది వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. అంటే ఇందులో ఏంటంటే జనరల్‌గా ఒకటి చెవి నరాల్లోని ఉండే పటుత్వం తగ్గి దాన్ని మనం సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటాము. ఇది చాలా కామన్ ప్రాబ్లమ్ ఇది. హ్మ్. సో, దీంట్లో ఏంటంటే ఏమి అంతా నార్మల్‌గా కనపడుతుంది. ఇయర్ డ్రమ్ నార్మల్‌గా కనపడుతుంది. నేను ఇందాక చాలా రకరకాలు చెప్పాను. బయట చెవి నుంచి లోపల చెవి వరకు చెప్పాను. ఎవ్రీథింగ్ లుక్స్ నార్మల్. ఎక్కడ ఇబ్బంది కనిపించదు. కానీ వినికిడి తగ్గుతుంది. అది కేవలం ఏంటంటే నర్వ్స్‌లో వీక్ అవ్వడం వల్ల అనమాట. దాన్ని హుహు. మనమేమి డాక్యుమెంట్ చేయలేము. అంటే చూడలేము. చూస్తే ఏం కనిపించేది కాదు. కానీ వినికిడి పరీక్ష చేయడం ద్వారా క్వాంటిఫికేషన్ చేయొచ్చు. అంటే ఇంత హియరింగ్ లాస్ ఉంది. నార్మల్ మనిషికైతే ఎంత వినపడుతుందో వీళ్ళకి ఇంతే వినపడుతోంది అని చెప్పి మనం దాన్ని చేయొచ్చనమాట. ఓకే. అదర్ టెస్ట్‌లన్నీ నార్మల్ వస్తాయి. అప్పుడు దాన్ని మనము సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అని చెప్తామనమాట. సో, ఇది పిల్లల్లో ఏంటంటే మనకి ఇప్పుడొచ్చిన పుట్టుకతోనే కూడా ఇప్పుడు నీనేటల్ స్క్రీనింగ్ అని వచ్చేసింది. సో, పుడుతూనే కూడా మనకి పిల్లల్లో వినికిడి లోపం ఉందా లేదా, వచ్చే అవకాశం ఉందా లేదా అనేది గుర్తించడానికి మనకి ఇది అవకాశం ఉంది. హ్మ్. సో, ఇందులో మనకి కొన్ని టెస్టులు ఉంటాయన్నమాట. ఆటో ఎకోస్టిక్ ఎమిషన్స్ అని, అలాగే ఓఏఈ అంటారు. అలాగే బెరా అని, అంటే బ్రెయిన్ స్టెమ్ ఎవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ. సో, ఈ బెరా, ఓఏఈ అని 2 ముఖ్యమైన టెస్టులు. ఇప్పుడు ఇవి మ్యాండేటరీ అనమాట. హుహు. అంటే బాగా చిన్న చిన్న ప్రదేశాల్లో, విలేజ్‌ల్లోనూ ఎక్కడ ఇంకా పూర్తిగా అందుబాటులో లేదు. కానీ ఒక మోస్తరు మీడియం సైజ్ టౌన్స్ నుంచి పెద్ద సిటీస్ అన్ని చోట్ల కూడా డెలివరీ అయిన వెంటనే ఏవైనా ప్రీ ఎగ్జిస్టింగ్ అంటే ముందుగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా లేకపోయినా సరే, అంటే ఖచ్చితంగా వీళ్ళల్లో మనం ముందే గుర్తించి ఉండే అవకాశం ఉందన్న వాళ్ళకే కాదు. హ్మ్. దాంతో సంబంధం లేకుండా అయిన ప్రతి డెలివరీకి, ప్రతి బేబీకి కూడా ఈ స్క్రీనింగ్ చేస్తారనమాట. ఓకే. సో, దీనివల్ల మనము ముందుగానే ముఖ్యంగా వినికిడి లోపాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. హుహు. సో, వీళ్ళల్లోనే వచ్చిన వరము ఒక రకంగా ఏంటి అంటే కాక్లియర్ ఇంప్లాంటేషన్. హ్మ్. ఎందుకంటే పిల్లల్లో ఎదుగుదల అనేది, అంటే మనం మాట్లాడాలి అంటే, బ్రెయిన్ బాగా డెవలప్ అవ్వాలి అంటే ముఖ్యంగా చెవులు చాలా ఇంపార్టెంట్. మీకు నేను ఏదైనా మాట తిరిగి చెప్పాలి అంటే ఫస్ట్ నాకు అది వినపడి నాకు అర్థం అవ్వాలి. అవును. సో, అదేవిధంగా పిల్లల్లో స్పీచ్ బాగా డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ వాళ్ళు దాన్ని వినాలి. వినగలగాలి. అవును. సో, ఈ చెవులు పుట్టుకతోనే లేవు అంటే గనక వాళ్ళకి స్పీచ్ అనేది పూర్తిగా పోతుంది. సో, ఇప్పుడొచ్చిన మన ఈ కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనే విధానంలో ఏం చేస్తామంటే, అంటే అది కూడా మనము ఈ డయాగ్నోసిస్ జరిగిన తర్వాత వినికిడి లోపం ఉందని గుర్తించిన తర్వాత తద్వారా ఫర్దర్‌గా ఎంఆర్ఐ స్కాన్‌లు అవన్నీ చేసి దాని ద్వారా లోపల ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో కనిపెట్టి కాక్లియా అంటాం అనమాట. అంటే ఇది ఇందాక నేను చెప్పాను కదా! ఇన్నర్ ఇయర్ అని. ఈ ఇన్నర్ ఇయర్‌లో ప్రాబ్లమ్ ఉన్నట్టయితే గనక ఆ ఇన్నర్ ఇయర్‌లో ఎక్కడైతే మనకి ఎలక్ట్రికల్ కరెంట్స్ జనరేట్ అవ్వట్లేదు అనుకుంటున్నామో అక్కడ ఆర్టిఫిషియల్‌గా ఒక ఇంప్లాంట్ పెడతాం. హుహు. ఎలక్ట్రోడ్స్ ఉంటాయన్నమాట ఇలాగా. సేమ్ ఆ షేప్‌లో ఉంటాయి. దాన్నే మనము కాక్లియర్ ఇంప్లాంట్ అంటాం ఈ డివైస్‌ని. సో, ఓకే. ఈ డివైస్ కిడ్‌కి సర్జరీ ద్వారా చెవి వెనకాతల ఇన్సిషన్ అంటే ఇట్లా కట్ చేసి లోపలికెళ్ళి ఆ డివైస్‌ని పెట్టి అదంతా అడ్జస్ట్ చేసి తర్వాత వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇస్తారనమాట. హ్మ్. దాని ద్వారా వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా నార్మల్ కిడ్స్ లాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే. సో, డాక్టర్ చాలా మందికి ఒక 30+, 40+ ఒక ఏజ్ వచ్చే వరకు చెవులు 2 బానే వినిపిస్తాయి. తర్వాత సడెన్‌గా ఒక చెవు అట్లా వినపడడం పూర్తిగా ఆగిపోతుంది. ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? అదేండి. ఇది పెద్దవాళ్ళలో వేరే రకాల కారణాలుంటాయి. ఇప్పుడు అందులో గూడా మళ్ళీను మగవాళ్ళకి కొన్ని కారణాలుంటాయి. ఆడవాళ్ళకి కొన్ని కారణాలుంటాయి. ఒక కండిషన్ ఉందండి. దాన్ని ఆటోస్క్లిరోసిస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఏమిటి మన చెవి ఇందాక నేను ఏదైతే చెప్పానో చెవి బయట ఇయర్ డ్రమ్ నుంచి లోపలి చెవికి వెళ్ళడానికి ఈ మెకానికల్‌గా వైబ్రేట్ అవుతాయని. హ్మ్. ఈ వైబ్రేట్ అయ్యే దగ్గర 3 ఎముకలుంటాయి. మా బాడీలో స్మాలెస్ట్ బోన్స్ అనమాట అవి. మాలియస్, ఇంకస్, స్టేపిస్ అని చెప్పి 3 బోన్స్ చెప్తారు. ఈ 3 బోన్స్ చాలా చిన్నవుంటాయి. అవి కనుక కదలలేదనుకోండి, దానివల్ల కూడా వినికిడి లోపం వస్తుంది. అది మనకి కారణం తెలీదు గానీ, ప్రెగ్నెంట్ వుమెన్‌లోను, ప్రెగ్నెన్సీ వచ్చి తగ్గిపోయిన తర్వాత చాలామందికి హియరింగ్ లాస్ డెవలప్ అవ్వటం, హుహు. ఇలాంటి సందర్భాలుంటాయి. సో, వీళ్ళలో ఏంటంటే ఈ ఎముకల్లో ఒక ఎముక కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ద్వారా గూడా
ఈ చెవి ఎముక కదలకుండా ఉంటుంది. అప్పుడు వినపడదు. వీళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుందా? వీళ్ళకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంటుందండి. అంటే ఒకటి మనము నాకేమీ సర్జరీస్ వద్దు, నాకేమీ అంటే మందుల ద్వారా అయితే దీన్ని చేయలేమండి. కానీ హియరింగ్ ఎయిడ్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే. అంటే చెవికి మిషన్ ఉంటుంది లోపల. అంటే అందులో రకరకాలు ఉంటాయి. చెవికి మిషన్ పెట్టుకోవడానికి నామోషిగా ఉండి నేను మిషన్ పెట్టుకోలేను అని అనుకున్న వాళ్ళకి సర్జికల్గా లోపలికి పెట్టుకునే హియరింగ్ ఎయిడ్స్ ఉంటాయి. అంటే ఇన్ ద కెనాల్ అంటారు. సో విత్ ఇన్ ద కెనాల్ స్మాల్ ఇయర్ బడ్ లాగా వచ్చి అసలు కనిపించినట్టు ఉండేవి పెట్టుకుంటారు కొంతమంది. ఈ ఆపరేషన్ చేయించిన తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారు? అంటే ఒకటండి, ఇప్పుడు నేను చెప్తున్నది ఆపరేషన్ కాదు. సో ఇది నేను చెప్పేది ఏంటంటే హియరింగ్ డివైస్ మాత్రమే. అది మనం ఏమి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా చెవికి మామూలు మనం ఇయర్ ఫోన్స్ ఎలా అయితే పెట్టుకుంటారో మీరు, అలాగే హియరింగ్ డివైజెస్ ఉంటాయి. హియరింగ్ ఎయిడ్ అంటాం. ఓకే. అలా బయటికి కనపడకుండా పెడతా అంటున్నారు. చెవి లోపల ఇయర్ కెనాల్ ఉంటుంది కదండి, చెవి లోపల పెట్టుకున్నట్టే మనకి ఇయర్ బడ్స్ చిన్నవి వస్తాయి అనమాట. అంటే కనపడతాయి బట్ చాలా చిన్నవి ఉంటాయి. మనకి కొంతమందికి ఇప్పుడు హెయిర్ ద్వారాను రకరకాలుగా కవర్ అయిపోతాయి. ఇదంతా ఎవరికంటే నాకు సర్జరీ వద్దు అనుకున్న వాళ్ళకి. లేదు సర్జరీ చేయించుకుంటాను, నేను హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకోను, నాకు మిషన్ వద్దు అని అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెవి లోపల నుంచే కట్ చేసి, బయట ఏమి ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంటేషన్ లాగా ఇదంతా కట్ చేయకుండా కూడా లోపల నుంచే ఒక సర్జరీ చేస్తాం అనమాట. దీన్ని మనము స్టేపిస్ సర్జరీ అంటాము. సో ఈ సర్జరీ చేయడం ద్వారా పేషెంట్కి పూర్తిగా వినికిడి తిరిగి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందులో ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత ఒక 4-5 రోజులు రెస్ట్ తీసుకోవడం, ఒక 1 month ఫ్లైట్స్ అవి ఎక్కకుండా ఉండటం, అట్లాగే హెవీ యాక్టివిటీస్, వెయిట్ లిఫ్టింగ్, స్ట్రెయిన్ అయ్యే యాక్టివిటీస్ అవన్నీ ఒక 1 month స్పోర్ట్స్ అవి అవాయిడ్ చేయమని చెప్తాం. ఒక బెడ్ రెస్ట్ అనేది అవసరమే లేదు. ఒక 4-5 days అయితే కొంచెం రెస్ట్ఫుల్గా ఉంటే 1 weekలో యూ క్యాన్ గెట్ బ్యాక్ టు యువర్ నార్మల్ రొటీన్. డాక్టర్, కొంతమంది చెవులు వినపడవు అని చెప్తారు, కానీ ఏది వినపడకూడదో అది వినిపించేస్తుంది, ఏది వినపడాలో అది వినపడదు. అంటే కొంతసేపు వినపడి కొంతసేపు వినపడకుండా ఉండే ఏమన్నా ఉంటాయా, లేకపోతే ఎట్లా? మీరు ఇది చాలా మంచి ప్రశ్న అడిగారండి. అంటే ఇందులో ఇది చాలామందిని కన్ఫ్యూజ్ చేసే ప్రశ్న కూడా. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి మ్యాలింగరింగ్ అంటారు, అంటే కొంతమంది నటిస్తారు. సో మీకు ఇది సెలెక్టివ్ హియరింగ్ అనమాట. అంటే మీకు ఏది కావాలనుకుంటే అది వినపడుతుంది, మీకు ఏది వద్దనుకుంటే అది వినపడదు. సో దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. అంటే మీరు కనిపెట్టలేకపోవచ్చు, కానీ డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే టెస్ట్లు అవి చేయడం ద్వారా అది నిజమైన హియరింగ్ ప్రాబ్లమా కాదా అనేది ఈజీగా కనిపెడతారు. కానీ ఇందులోనే మనము ఇలా అన్న వాళ్ళందరినీ కూడా వీళ్ళు నటిస్తున్నారని మనం అనుకోవడానికి లేదు. కొంతమందిలో మనకి హియరింగ్ అనేది మన చుట్టూ నేచర్లో, ప్రకృతిలో రకరకాల సౌండ్స్ వేరియస్ ఫ్రీక్వెన్సీస్లో ఉంటాయి. ఇప్పుడు అల్ట్రాసోనిక్ వేవ్స్ ఉంటాయి, సూపర్ సోనిక్ వేవ్స్ ఉంటాయి. సో ఒక 10 hertz నుంచి ఒక 20,000 30,000 hertz వరకు ప్లేన్స్ వెళ్ళే సౌండ్లు వేరే లెవెల్లో ఉంటాయి. సో ఈ సౌండ్స్లో మన హియరింగ్ లెవెల్ కూడా వేరే వేరే ఫ్రీక్వెన్సీస్లో ఉంటుంది. ఒక్కొక్కసారి నరం ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో ఆ ఎఫెక్ట్ అయిన ప్లేస్ని బట్టి ఆ యొక్క పర్టికులర్ ఫ్రీక్వెన్సీలోనే హియరింగ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. మిగతా ఫ్రీక్వెన్సీస్ నార్మలే ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఆ ఫ్రీక్వెన్సీ సౌండ్స్ వినపడుతూ ఉంటాయి, కొంతమందికి ఫోన్ పెట్టుకుంటే క్లారిటీ ఉండదు, మిగతాది బాగానే ఉంటుంది నార్మల్గా రొటీన్ కాన్వర్సేషన్. అందులో కొంతమంది లిప్స్ చూసి లిప్ రీడింగ్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఇలా రకరకాలు ఉంటాయన్నమాట. అది ఏంటనేది మనం ఒకసారి ఎగ్జామినేషన్ చేసి హియరింగ్ టెస్ట్కి పంపిస్తే దాన్ని మనం ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ అంటారు. సో చేయగానే మనకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ.